హాయ్ అందరికీ నమస్కారం. గత ఆదివారం రోజు జరిగిన ఒక వనభోజనాల కార్యక్రమంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు రేపిన దుమారం కాపుల్లో ఆగ్రహానికి కారణమైంది. అది దాదాపుగా 4-5 రోజులుగా ఇంతింతే వటుడింతే అన్నట్టుగా అలా 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 సోషల్ మీడియాలో చాలా విస్తృతి పొందింది అని చెప్పాలి. అయితే చివరికి దానికి ఒక శుభం కార్డు వెయ్యాలన్న ఉద్దేశంతో వసంత కృష్ణప్రసాద్ గారు ఇవాళ క్షమాపణ చెప్పారు. ఆ క్షమాపణతో ఇక్కడతో ఒక శుభం కార్డు పడాలని అందరూ కోరుకున్నారు. ఇంతగా దుమారం ఏంటి మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి. పక్కనే జాయిన్ బటన్ ఉంటుంది. ఆ జాయిన్ బటన్ నొక్కి మీరు కూడా మెంబర్స్గా మారండి. రైట్, వసంత కృష్ణప్రసాద్ని కార్తీక వనభోజనాల సందర్భంగా కాపులు ఏర్పాటు చేసుకున్న ఒక కార్యక్రమానికి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారిని ఆహ్వానించారు. వసంత కృష్ణప్రసాద్ గారు ఆ సమావేశానికి వెళ్ళారు. ఆ సమావేశానికి వెళ్ళి ఆయన ఏం చెప్పదలుచుకున్నారంటే, కాపులు కమ్మలు ఒకటే, వేరువేరు కాదు, మనమందరం ఒకటే, మనందరం కలిసిమెలిసి ఉండాలి అని చెప్పే ఒక ప్రయత్నం చేశారు. ఎందుకంటే కూటమి భావన రాష్ట్రంలో బలంగా ఉన్న నేపథ్యంలో ఈ ఎమ్మెల్యేలందరూ కూడా కూటమి అంటే ఐక్యంగా ఉండాలి. ఒకవైపు ఏమో వైసీపీ ఏమో చిన్న చిన్న విషయాలను కూడా పెద్ద ఎత్తున రచ్చకీడ్చి కాపులకు కమ్మలకు వ్యత్యాసము లేకపోతే ఏదైనా డిఫరెన్సెస్ సృష్టించాలని చేస్తున్న ప్రయత్నం నేపథ్యంలో వసంత కృష్ణప్రసాద్ గారు అనుకున్నారు, చాలా గొప్పగా మాట్లాడి మనందరం ఒకటే అని చెప్పే ప్రయత్నం చేద్దాం అనుకున్నారు. కానీ అదేదో సినిమాలో ఏదో చేద్దాం అనుకుంటాం, చిరిగి చాట చెంబవుతుంది అన్నట్టుగా ఆయన ఏదో చెప్పాలనుకుంటే అది ఏదోగా వెళ్ళిపోయింది అనమాట. ఇంతగా ఆయన ఏమన్నారు ఒక్కసారి మనం చూద్దాం. ఆ చిన్నతనంలో మాకు తెలిసింది ఏంటంటే, చిన్న కమ్మోళ్ళు అంటే కాపులు, పెద్ద కమ్మోళ్ళు అంటే కమ్మోళ్ళు. ఎందుకంటే ఆర్థికంగా మొదటి నుంచి పొలాలు కలిగి ఉన్నారు కాబట్టి రెండు కలిపి ఊళ్ళో తక్కువ పొలం ఉంటే వాళ్ళని కాపులు అనేవాళ్ళు మా ఊర్లో. అంతే తప్పితే ఇక్కడ ఏమి వ్యత్యాసం లేదు, అన్నదమ్ములుగా తరతరాలుగా కలిసి ఉన్నాం. చూశారు కదా, ఆయన చెప్పాలనుకున్న విషయం ఏంటంటే కాపులు కమ్మలు వేరువేరు కాదు, మనందరం కూడా అన్నదమ్ములం అని చెప్పాలనుకున్నాడు. అక్కడ ఏం చెప్పాడు ఆయన చెప్పింది ఏంటంటే, కాపులందరూ అంటే కమ్మలు కాపులు ఒకటే, బాగా సంపన్నులుగా ఉండేవాళ్ళు అంటే ఎకరాలు 100 ఎకరాలు ఉండేవాళ్ళని ఆ రోజు కమ్మలు అన్నారు. అలా కాకుండా చిన్న కమ్మతాలు ఉండే వాళ్ళని కాపులు అన్నారు. కానీ మనందరం ఒకటే, కాకపోతే ఆ డబ్బు వ్యత్యాసం వల్లనే చిన్న డిఫరెన్స్ వచ్చింది అని చెప్పారు. అంటే అక్కడితోటి అన్న తర్వాత అది వేరే రూపం సంతరించుకుంది. అంటే డబ్బులు ఉన్నోళ్ళందరూ కమ్మల, అంటే పేదోళ్ళందరూ కాపుల్లో డబ్బులు ఉన్నోళ్ళు లేరా, మేము తీసిపోయామా, మమ్మల్ని కించపరుస్తావా, ఈ రకంగా కాపుల మనోభావాలు దెబ్బతిన్నాయి. గత వారం రోజులుగా రచ్చ జరుగుతోంది. ఇక వైసీపీ ఊరుకోదు కదా, కాస్త అగ్రెసివ్గా ఉండే కాపుల్ని రెచ్చగొట్టి వాళ్ళతోటి పోస్టులు పెట్టించడం. అంటే ఆటోమేటిక్గా 4 మాటలు మాడితే అవును కదా, అగ్రెసివ్గా సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు అవును కదా, మనల్ని కించపరిచారని చెప్పి తలా ఒక పోస్టు కొట్టిన తర్వాత అది అర్థమైంది, ఓహో ఇది చాలా డ్యామేజింగ్గా ఉంది, దీనికి ఒక అడ్రస్ చేయాల్సిన అవసరం ఉందని భావించారు. ఆ సమావేశానికి సామినేని ఉదయభాను ఇంకా ఇతరత్ర కాపు నాయకులు కూడా హాజరయ్యారు. ఆయన మాట్లాడినప్పుడు దాన్ని ఎవరు ఖండించలేదు. బహుశా అనుకొని ఉంటారు, అరే ఏదో చిన్న పొరపాటు జరిగిందే అని అనుకొని ఉంటారు, కానీ దాన్ని అనవసరంగా మనమే ఖండించి దాన్ని పెద్ద చేయడం ఎందుకు ఇష్యూ అని అనుకున్నారేమో. కానీ అది మొత్తం మీద సోషల్ మీడియా రోజులు కదండి, ఆటోమేటిక్గా ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. సో ఆ 100 సార్లు అది తిరిగి పెద్ద ఎత్తున దుమారం రేగింది. సో కమ్మలుతో పోల్చి కాపులను అవమానిస్తారా అని. సో ఆ మేరకు ఇవాళ ఆయన ఒక క్షమాపణ చెప్పారు. నా ఉద్దేశం అది కాదు అని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. సో ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. అందరికీ నమస్కారం. గత ఆదివారం నాడు మైలవరంలో కాపు వన సమారాధన సందర్భంగా నేను గౌరవ సామినేని ఉదయభాను గారు తదితరులు అందరం ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆ రోజు చాలా కార్యక్రమాలు ఉండి కొంత హడావుడిలో నేను మీటింగ్ లో మాట్లాడుతా ఒక పొరపాటు మాట్లాడడం జరిగింది. నేను కమ్మ కాపులందరూ కలిసి దశాబ్దాలుగా ఒక అన్నదమ్ములాగా ఉంటున్నాం, మా గ్రామంలో కూడా అదే రీతిలో ఉంటామని చెప్పే క్రమంలో ఒక ఉపమానం నేను పొరపాటుగా ఉచ్చరించడం జరిగింది. దానివల్ల సోదరుల మనోభావాలు దెబ్బతిన్నాయి. నేను దానికి మా మైలవరం కాపు సంఘానికి సంబంధించిన ప్రతినిధులు కావచ్చు, అలాగే పెద్దలు ఉదయభాన్ గారు కూడా ఉన్నారు కాబట్టి కలిసి వ్యక్తిగతంగా వాళ్ళందరూ క్షమాపణ చెప్పాలి, అది చెబుదామని చెప్పి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అలాగే అందరికీ నేను సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా జరిగిన పొరపాటుకి నేను క్షమాపణ తెలియజేస్తా ఉన్నాను.
ఇంకొకసారి ఈ రకమైనటువంటి పొరపాటు నా వైపు నుంచి జరగదని, అది ఏమాత్రం నేను కించపరచాలని కానీ ఉద్దేశపూర్వకంగా కానీ మాట్లాడలేదు. యాదృచ్ఛికంగా ఒకటి ఉపమానం చెప్పబోయి ఇంకొకటి చెప్పి నేను పొరపాటు చేశాను. దీనికి నన్ను అందరూ మనస్ఫూర్తిగా క్షమించాలని చెప్పి కోరుకుంటూ, ఆ రోజు వేదిక మీద నాతో పాటు భాను గారు ఉన్నారు, నన్ను అతిథిగా ఆహ్వానించిన ఆజాద్ గారు, కటారి ఉమా గారు, కాపు సంఘం ప్రతినిధులు కూడా ఉన్నారు కాబట్టి అందరం కలిసి చెబుతామని చెప్పి పోట్లాడడం జరిగింది. నా వల్ల మీ అందరికి అసౌకర్యం కలిగితే క్షమించండి సార్ భాను గారు, అందుకే నేను చెప్పడానికి వచ్చాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. గత ఆదివారం మైలవరంలో కాపు వన సమారాధన కార్యక్రమానికి నన్ను కూడా అతిథిగా పిలవడం జరిగింది. ఆ కార్యక్రమానికి కూడా స్థానిక శాసనసభ్యులు మిత్రులు వసంత కృష్ణప్రసాద్ గారిని కూడా అక్కడున్న స్థానికంగా ఉన్న కాపు మిత్రులతో, కాపు పెద్దలతో అందరితో కూడా ఎప్పుడూ సహకరిస్తూ అన్ని కార్యక్రమాలు ఆయన చురుగ్గా పాల్గొన్నాడు. కాబట్టి మాకు మీరు అతిథిగా రావాలని చెప్పి ప్రత్యేకంగా ఆయన కోరిన మీదట, కాపు సంఘం వాడిని కోరిన మీదట ఆయన కూడా అతిథిగా రావడం కాపు సమారాధన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆ కార్యక్రమంలో మరి అందరూ కూడా వసంత కృష్ణప్రసాద్ గారు రావడం ఉంది, అందరూ కూడా ఆహ్వానించారు మనస్ఫూర్తిగా. సహజంగా కేవలం మైలవరమే కాదు, మొన్న జరిగిన గత ఆదివారం మచిలీపట్నంలో కూడా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే, స్థానికంగా ఉన్న మాజీ ఎంపీ, ఇతర కులాల వాళ్ళు కూడా గెస్ట్గా పిలిచారు. ఈ రాష్ట్రంలో కొన్ని చోట్ల కుల సంఘాలలో స్థానిక ప్రజాప్రతినిధిని పిలవడం అనేది ఆనవాయితీ. అది అందులో తప్పేం కాదు. కేవలం ఆ కులాన్ని వారిని సంఘీయుల్ని పిలవడం కాకుండా పెద్దలను కూడా పిలిచి గౌరవించుకోవడం అనేది అది సహజసిద్ధంగా వస్తున్న కార్యక్రమం. దీనిలో భాగంగా కృష్ణప్రసాద్ గారు కూడా ఆ కార్యక్రమం పాల్గొనడం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఎవరిని కించపరచాలని కానీ ఎవరిని ఉద్దేశపూర్వకంగా కానీ ఆయన మాట్లాడాల. గ్రామాల్లో పూర్వం పెద్దకమ్మవారు, చిన్నకమ్మవారు అనేవారు ఉంటారు. అది నాకు కూడా తెలుసు. పెద్దకమ్మవారు అంటే కొంచెం బాగా డబ్బున్నవాడు, భూస్వాములు. పెద్దకమ్మవారు కొన్ని ఇంటి పేరుని బట్టి గ్రామాలు పిలుస్తూ ఉండేవాడు. చిన్నకమ్మారు అంటే కొద్దిపాటి రైతుని చిన్నకమ్మారు అంటారు. పొరపాటు చిన్నకమ్మవారు అనే బదులు కాపులు అనే మాట వచ్చింది అక్కడ. అది మాట అట్లా ఫ్లోలో చిన్న కాపు అనే బదులు కాపు అనే మాట, చిన్నకమ్మవారు అనే బదులు కాపులు అనే మాట ఆయన పదాలు దొల్లింది. అది ఎక్కడ కూడా ఎవరిని కించపరచడం ఉద్దేశం కాదు. కృష్ణప్రసాద్ గారు అందరినీ చాలా ఉత్సాహపరుస్తూ చక్కగా మాట్లాడారు. కాబట్టి దయచేసి దీన్ని కొంతమంది మిత్రులు రకరకాలుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు, దయచేసి గమనించండి. ఆయన కూడా మొట్టమొదటి కూడా వసంత కృష్ణప్రసాద్ గారు అందరితో మంచిగా ఉన్నారు. మాకు నందిగామ, జగ్గయ్యపేట ప్రాంతాల్లో ఒక క్యాస్ట్ వాడిని ఇంకో క్యాస్ట్ వాడిని పిలవడానికి సహజంగా జరుగుతూ ఉంది. ఇవాళ మొన్న మైలవరం జరిగిన కార్యక్రమం మేము గతంలో జగ్గయ్యపేటలో పెట్టేవాళ్ళం, అలాగే మన విజయవాడ, మచిలీపట్నం చూసాం. ఈ సంవత్సరం జరిగిన కార్యక్రమాలు కూడా అదర్ క్యాస్ట్ పిలిచి గౌరవించుకున్నారు, వాళ్ళు సన్మానం చేశారు. సో దాన్ని మాత్రం దయచేసి మన కృష్ణప్రసాద్ గారిని మాట్లాడిన మాట ఎక్కడ తప్పు కాదు. దయచేసి ఏదైనా పొరపాటున ఆయన మాట్లాడిన మాట తప్పు అంటే దయచేసి ఆయన మన్నించమని కూడా కోరారు. కాబట్టి ఇది పెద్ద మనసుతోటి ప్రతి వారు కూడా దీన్ని గ్రహించాలని కోరుకుంటున్నారు. చూశారు కదా, ఆయన ఉద్దేశం కలపాలి, మనమంతా ఒకటేరా బాబు, మనంతా కలిసిమెలిసి ఉండాలని చెప్పడమే కానీ ఆ తెచ్చిన పోలికే కొంచెం ఇబ్బందికరంగా మారిందని చెప్పాలి. అయితే ఆయన తెచ్చిన పోలికలో ఒక రకంగా ఒక వాస్తవం ఉంది. ఉదయభాను గారు దాన్ని వివరించే ప్రయత్నం కూడా చేశారు. కమ్మల్లో పెద్ద కమ్మలు, చిన్న కమ్మలు ఉంటారు, అలా కాపుల్లో కూడా ఉంటారు, ఏ కులానికి ఆ కులం ఉంటారు. కానీ ఆయన పెద్ద కమ్మలు, చిన్న కమ్మలు అనబోయి చిన్న కాపులు అన్నాడు ఆయన. సో అది కొంత ఇబ్బంది కలిగించిందని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ బట్ ఆయన వసంత కృష్ణప్రసాద్ కరెక్ట్గానే అన్నారు. నేను అన్నట్టుగా ఆయన పొరబడలా, కరెక్ట్గానే చెప్పారు. సో ఎస్పెషల్లీ కృష్ణా జిల్లాలో కాపుల సంఖ్య ఎక్కువైనా కానీ కమ్మల సంఖ్య తక్కువైనా కానీ సంపన్నులు ఎక్కువగా కమ్మల్లో ఉంటారు. కాబట్టి బహుశా ఆయన ఉద్దేశం అది కావచ్చు. కానీ వాస్తవానికి కేవలం ఈ డిస్క్రిమినేషన్ అనేది కాపులకు కమ్మలకు కాదండి, కమ్మల్లో కూడా ఉంది. ఒక మిత్రుడు నాకు గుంటూరు వాసి, ఒక మిత్రుడు నాతో పాటు ఈటీవీలో పనిచేసేవాడు ఒకప్పట్లో. ఆ మిత్రుడు అన్నాడు, చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు చిన్న కమ్మండి, మేము పెద్ద కమ్మండి అన్నాడు. అదేంది భయ్యా, చంద్రబాబు చిన్న కమ్మ ఎట్లయితాడు, మీరు పెద్ద కమ్మ ఎట్లయితారు భయ్యా అంటే ఆయన అన్నాడు, అవునండి మేము పెద్ద కమ్మ, మా ఇంటి పేరు ఇదండి, వాళ్ళ ఇంటి పేరు ఇదండి, సో వాళ్ళు చిన్న కమ్మ అంటే చిన్న కమ్మ పెద్ద కమ్మ ఎట్లొస్తుంది? నాకు చెప్పిన మిత్రుడేమో ఉద్యోగం చేసుకుంటున్నాడు, సో పెద్ద కమ్మాయినేమో ఉద్యోగం చేసుకుంటున్నాడు, చిన్న కమ్మాయి ఏమో హెరిటేజ్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు పెట్టి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. ఏంది బాసు ఇదంటే ఒకప్పుడు ఎప్పుడో వచ్చిందనమాట.
ఇలాగా ఒక డిస్క్రిమినేషన్ వచ్చింది. సో ఈ ఇంటి పేర్లోళ్ళు కాస్త భూములు ఉన్నోళ్ళు సంపన్నులు కాబట్టి పెద్ద కమ్మ, ఈ ఇళ్ల పేర్లోళ్ళు భూములు పెద్దగా లేవు కాబట్టి వీళ్ళు చిన్న కమ్మ. చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒకప్పుడు భూములు లేవు కదా, 2 ఎకరాలని అంటూ ఉంటారు కదా, ఆ రకంగా బహుశా ఆ రకంగా ఆయన్ని చిన్న కమ్మ అన్నారేమో అని తర్వాత నాకు అర్థమైంది. అలాగే నాట్ ఓన్లీ కమ్మలండి, బలిజల్లో కూడా, రాయలసీమలో బలిజల్లో కూడా చాలామంది రాయలసీమలో బాగా సంపన్నులైన బలిజలు నాయుడు అని పెట్టుకుంటారు సహజంగా. సో నాయుడు అని పెట్టుకున్నప్పుడు ఏంటి నాయుడు అని పెట్టుకున్నారు, ఆయనకు నాయుడు ఉంది ఏంటి, ఈయనకు నాయుడు లేదు ఏంటంటే ఆయనకు బాగా డబ్బులు ఉన్నాయి కాబట్టి నాయుడు అని పెట్టుకున్నాడు బిరుదులాగా, ఈయన డబ్బులు లేవు కాబట్టి పెట్టుకోలేదని కూడా కొన్ని చోట్ల నేను విన్నా. అలాగే గోదావరి జిల్లాల్లో కూడా ఉందో లేదో నాకు అంత అవగాహన అయితే పూర్తిగా లేదు, కానీ మొత్తం మీద ఈ కులాల్లోనే కొంత డిఫరెన్స్ ఉంటుంది డబ్బులు ఉన్నోళ్ళకి లేనోళ్ళకి. ఏతావాత నేను చెప్పొచ్చేది ఏంటంటే డబ్బున్నోళ్ళది ఒక సపరేట్ కులము. మీరు బాగా గమనించండి, డబ్బులు ఉన్నోళ్ళలో బియ్యం ఎవరితో అందుతారండి? బియ్యం డబ్బులున్న మీరు బాగా ఇష్టపడే కుటుంబాలు కూడా చూడండి, డబ్బులు ఉన్నోళ్ళు బియ్యము కులంతో సంబంధం లేకుండా బియ్యం అందుతారు. ఈ డబ్బులు ఉన్నోళ్ళు ఇంకొక డబ్బులున్న కుటుంబంతో బియ్యం అందుతారు, అంతే కదా. సో అంతే తప్ప డబ్బులు లేకపోయినా కానీ అదే కులంలో ఒక చిన్నవాడిని ఇచ్చి పెళ్లి చేసుకుంటారా? చేసుకోరు, సహజం అది. అందులో ఎవరిని తప్పు పట్టేది ఏం లేదు, ఇందులో సహజంగానే జరుగుతాయి అవి. సో డబ్బులు ఉంటే చాలు, కులం అదే ఆటోమేటిక్గా కులం అప్గ్రేడ్ అయిపోతుంది అని చెప్పాలి. ఈవెన్ దళితుల్లో కూడా మీరు చూడండి, దళితుల్లో కూడా ఆ డిస్క్రిమినేషన్ ఉంటుంది. ఈవెన్ దళితుల్లోనే అంటే మాలలోని డబ్బులున్న మాల క్యాస్ట్ ఉండేవాళ్ళు, డబ్బులున్నోళ్ళు బాగా ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నోళ్ళు, వాళ్ళు మళ్ళీ అదే రకంగా డబ్బులున్నోళ్ళకి ఆ స్థాయి వాళ్ళకి ఇస్తారు తప్ప కిందటి వాళ్ళకి ఇవ్వరు. సో ఇది ప్రతి కులంలో ఉండే ఒక జాడ్యమే అనుకోవాలి తప్ప అంతకు మించి ఏమీ లేదు. సో అది జాడ్యమని కూడా కాదు, అది సామాజిక పరిణామం. అది దాన్ని ఎవరు తప్పని ఒప్పని ఎవరు జడ్జి చేయలేరు. సో కాబట్టి డబ్బున్నోళ్ళదంతా ఒక కులము, డబ్బు లేనోళ్ళదంతా ఒక కులమని అనుకోవాలి తప్ప అంతకు మించి ఏం లేదు. ఏదైనా వసంత కృష్ణ ప్రసాద్ గారు చేసిన వ్యాఖ్యలు మనం తప్పు పట్టడానికి అంటే పొరపాటు జరిగిందని మనం అనుకోవాలి తప్ప ఆయన ఇంటెన్షన్ని తప్పు పట్టడానికి అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఇంతమంది కాపులు ఏర్పాటు చేసిన ఒక సభలోకి వచ్చి కాపుల్ని చిన్నబుచ్చే మాట ఎవడైనా మాట్లాడతాడా? అంటే కాస్తో కూస్తో మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవడు మాట్లాడు కదా. బహుశా ఆయన కూడా అలా మాట్లాడాలనుకోలేదు, ఏదో మంచి చేద్దాం అనుకుని ఒక పొరపాటు ఎగ్జాంపుల్ చెప్పాడు, దాంతో దెబ్బైపోయాడు. ఏదేమైనా కానీ ఇది ఒక కథ సుఖాంతమైందని చెప్పాలి. ఇక్కడితో ఈ అంశాన్ని వదిలేస్తే మంచిది.